తెలంగాణ ఐసెట్ 2025 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే రాసి ఎంబీఏ అండ్ ఎంసీఏ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనం మెయిన్గా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి అనే క్వశ్చన్కి మనమైతే ఆన్సర్ అయితే ఇస్తాం. అండ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అనే క్వశ్చన్ కూడా మనం అయితే ఆన్సర్ ఇస్తాం. సో డీటెయిల్గా నేనైతే చెప్తా, ఎట్లాంటి మిస్టేక్స్ చేయకుండా నేను ఏదైతే చెప్పినో అది ఫాలో అయిపోయి సరిపోతుంది. ఓకేనా? సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే మెయిన్గా చాలామందికి సో ఈ 2 విషయాల మీద ఒక క్లారిటీ అనేది లేదు. సో నాకు కొన్ని మెసేజెస్ వచ్చినాయి అండ్ కొన్ని కామెంట్స్ వచ్చినాయి. సో దట్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజెస్ అయితే వచ్చినాయి అన్నట్టు, అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. సో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి, ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటే ఎట్లా వెబ్ ఆప్షన్లు పెట్టాలి అని చెప్పి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి నేనైతే డీటెయిల్గా మాట్లాడతా. సో ఈ టాపిక్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకుంటే మన రిపోర్టింగ్ లోపల ఓకేనా, సో అలాట్మెంట్ ఆర్డర్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అని ఇచ్చారు కదా అంటే 15th and 16th అని ఇచ్చారు. ఓకేనా, ద క్యాండిడేట్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఫ్రమ్ 15th September and 16th September అండ్ హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పి. ఓకేనా, 15th and 16th అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. ఒకవేళ 15th and 16th రోజు ఏదైతే మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేయరో అట్లాంటి సిచ్యువేషన్ లోపల సీట్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు అలాట్మెంట్ ఆర్డర్ లోపల. ఓకేనా, కానీ మనకు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఓకేనా, 15th, 16th సెప్టెంబర్ రోజు మనం సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉండే, కానీ ఈ డేట్ని వీళ్ళు చేంజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇది ప్రీవియస్ది. ఓకేనా, సో ఫస్ట్ వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ అన్నట్టు ఫైనల్ ఫేజ్ది. ఓకేనా, ఈ షెడ్యూల్లో వీళ్ళు ఏమి ఇచ్చారు అంటే 15th and 16th అని చెప్పి ఇచ్చిర్రు. 15th and 16th సెప్టెంబర్ అని చెప్పి ఇచ్చిర్రు వీళ్ళు. సో వీళ్ళ రిలీజ్ చేసిన ప్రకారం ఫస్ట్ ఫేజ్ అప్పుడు ఏదైతే రిలీజ్ చేసిరో షెడ్యూల్, ఆ షెడ్యూల్ ప్రకారం 15th and 16th. కానీ మనకు ఫేజ్ 2 అనేది 8th స్టార్ట్ అయినప్పుడు మాత్రమే 15th and 16th కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. కానీ మనకు 8th సెప్టెంబర్ అప్పుడు ఫైనల్ ఫేజ్ స్టార్ట్ కాలే కదా, 8th సెప్టెంబర్ అప్పుడు ఫైనల్ ఫేజ్ స్టార్ట్ కాలేదు. మనకు ఫైనల్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ రోజే స్టార్ట్ అయింది, 15th సెప్టెంబర్ రోజు స్టార్ట్ అయింది. కాబట్టి మనం కాలేజ్కి సర్టిఫికేట్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి అంటే 22nd సెప్టెంబర్ అండ్ 23rd సెప్టెంబర్కి వెళ్ళి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? మనకు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ అనేది స్టార్టింగ్లో వాళ్ళు రిలీజ్ చేసిర్రు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ షెడ్యూల్ ప్రకారం 15th and 16th. అండ్ ఏదైతే ఈ షెడ్యూల్ ఉందో ఈ షెడ్యూల్ ప్రకారమే మనకు అలాట్మెంట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. అందుకే అలాట్మెంట్ ఆర్డర్లో కూడా 15th and 16th ఉంది. కానీ మనకు ఈ 15th and 16th మనం సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలంటే మనకు ఫైనల్ ఫేజ్ అనేది 8th స్టార్ట్ అవ్వాల్సి ఉండే. కానీ ఫైనల్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మనకు 15th సెప్టెంబర్ రోజు స్టార్ట్ అయింది. కాబట్టి మనం కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 22nd సెప్టెంబర్ 23rd సెప్టెంబర్లో మనం కాలేజ్కి వెళ్ళి మనం అయితే డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటున్నట్టు. సో ఇది విషయం. ఓకేనా, సో మనం కాలేజ్కి ఫైనల్ ఫేజ్ తర్వాత మాత్రమే వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి రివైజ్డ్ నోటిఫికేషన్ లోపల వీళ్ళు ఇచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం మనం చూసుకున్నా కూడా ఓకేనా, సో రివైజ్డ్ ఇక్కడ మనం అలాట్మెంట్ చూసుకుంటున్నాం కరెక్టే, కానీ ఇక్కడ షెడ్యూల్ చేంజ్ అయింది కదా. యాజ్ పర్ దిస్ రివైజ్డ్ షెడ్యూల్, వీళ్ళు ఏదైతే రివైజ్డ్ షెడ్యూల్ అయితే వీళ్ళు రిలీజ్ చేసిర్రో, ఓకేనా, రివైజ్డ్ షెడ్యూల్ వీళ్ళు రిలీజ్ చేసారు కదా, ఈ రివైజ్డ్ షెడ్యూల్ లోపల కూడా వీళ్ళు డీటెయిల్గా కింద 5th పాయింట్ లోపల మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఏమని మెన్షన్ చేశారు కదా అంటే, ఆల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు రిపోర్ట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఫ్రమ్ 22nd సెప్టెంబర్ టు 23rd సెప్టెంబర్, హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ టీసీ, అదర్వైజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ స్టాండ్స్ టు బి క్యాన్సల్డ్. ఓకేనా, సో ఇక్కడ మనకు వీళ్ళు ఏమని మెన్షన్ చేశారు కదా అంటే, సో అందరు క్యాండిడేట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి కదా అంటే 22nd సెప్టెంబర్ 23rd సెప్టెంబర్ ఈ 2 రోజుల టైం అయితే ఉంది మనకు వచ్చిన కాలేజ్ లోపల రిపోర్ట్ చేయడానికి. సో మీరు ఎట్లాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు రిపోర్టింగ్ అనేది 22nd సెప్టెంబర్ అండ్ 23rd సెప్టెంబర్ రోజే ఉంది. అండ్ దెన్ ఇంకొక విషయం ఏంటంటే, ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చా అంటే అఫ్కోర్స్ పెట్టుకోవచ్చు.
ద క్యాండిడేట్ హూ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ phase 1 కౌన్సిలింగ్ కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ విత్ ఓల్డ్ పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడి. నీ ఓల్డ్ పాస్వర్డ్, ఓల్డ్ లాగిన్ ఐడి తోటి నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ phase 1లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటారు కాబట్టి వేకెన్సీస్ తోటి పని లేకుండా, ఓకేనా? సో ఎట్లాంటి వేకెన్సీస్ కన్సిడర్ చేయకుండా నువ్వు వేకెన్సీ అక్కడ ఉన్నా లేకపోతే వేకెన్సీ లేకపోయినా నువ్వు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు అక్కడ కాలేజ్ మెన్షన్ చేయి. అక్కడ ఏమవుతుంది కదా అంటే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు వేరే కాలేజ్ పెట్టుకున్నప్పుడు అక్కడ వేకెన్సీ అనేది అవుతుంది అన్నట్టు. కాబట్టి నువ్వు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు అక్కడ వేకెన్సీ ఉందేమో అన్నట్టుగా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. సింపుల్ ఏం లేదు, మీకు ఒక ప్రియారిటీ లిస్ట్ అనేది ఉంటుంది. నాకు ఈ కాలేజీలో వస్తే బాగుంటుంది అని చెప్పి. నీకు phase 1లో సీట్ వచ్చినా సరే phase 2 లోపల మంచి కాలేజీలు కావాలనుకుంటే అక్కడ వేకెన్సీ ఉన్నా లేకున్నా ఆ కాలేజు వెబ్ ఆప్షన్లు ఇచ్చేసాయి. నీ ప్రియారిటీ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రియారిటీ లిస్ట్ వైజ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకో. ఒకవేళ నీకు phase 1లో సీట్ వచ్చి మంచి కాలేజ్కి ట్రై చేద్దాం అనుకుంటే ఓన్లీ phase 2 లోపల పెట్టుకునేటప్పుడు టాప్ కాలేజ్ మాత్రమే పెట్టుకో, మంచి కాలేజ్ మాత్రమే పెట్టుకో. ఎందుకంటే phase 1లో సీట్ వచ్చి phase 2లో సీట్ వస్తే నీకు phase 1లో సీటు phase 2లో సీటు మధ్యలో చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? సో నీకు ఇప్పుడు phase 1లో సీట్ వచ్చింది, నువ్వు మళ్ళీ phase 2 లోపల కూడా సీట్ వచ్చింది అనుకో, నీకు 2 సీట్లు ఉండదు. phase 2లో సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండే phase 1లో సీటు క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోరి. ఒకవేళ మీకు సీట్ వచ్చి, ఓకేనా, సో ఆల్రెడీ phase 1లా సీట్ వచ్చి సెకండ్ ఫేజ్ లోపల వేరే సీట్ కావాలి అనుకున్న సిచ్యువేషన్ లోపల మంచి కాలేజెస్, టాప్ కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఇంక్లూడ్ చేయి. ఎందుకంటే నీకు ఏదో ఒక కాలేజ్ లోపల పెట్టుకున్నావు అనుకో, ఏదో ఒక కాలేజ్ వస్తే ఫస్ట్ ఫేజ్లో నేను మళ్ళీ జాయిన్ అవుతా అంటే నీకు ఛాన్స్ ఉండదు. ఓకేనా? సో అది. అండ్ మీరైతే ఇది పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు సీట్ అనేది సో phase 1లో సీట్ వచ్చింది, అంతకంటే మంచిది కావాలనుకుంటే మంచి వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఏదో ఒకటి పెట్టుకుంటే ఏమవుతుందంటే నీకు వచ్చిన సీట్, ప్రీవియస్ సీట్ phase 1లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి తర్వాత నెక్స్ట్ మెరిట్ ఎవరికైతే ఉంటుందో ఆ మెరిట్ క్యాండిడేట్కి సీట్ అయితే ఇచ్చేస్తాను అన్నట్టు. దాని తర్వాత నువ్వు ఎట్లాంటి క్లెయిమ్ అయితే చేయలేవు ప్రీవియస్ అలాట్మెంట్ మీద, అంటే phase 1 అలాట్మెంట్ మీద. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. వెబ్ ఆప్షన్లు ఎట్లా ఇవ్వాలి కదా అంటే ఆల్రెడీ phase 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఎక్కువ, సో phase 1లో సీట్ రాని వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. phase 1లో సీట్ వచ్చిన వాళ్ళు తక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. అవి కూడా క్వాలిటీ కాలేజెస్ మాత్రమే ఇవ్వాలి. ఓకేనా? సో ఏదో ఒకటి మంచి కాలేజ్లో చేద్దాం అనుకున్నావా ఇచ్చేసాయి. సో నీకన్నా తక్కువ లైక్ ఏంటంటే తక్కువ మెరిట్ ఉన్న కాలేజెస్ ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్ ఇచ్చినాం అనుకో, నీకు మంచి గవర్నమెంట్ కాలేజ్లో phase 1లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్ లోపల ఏదో ప్రైవేట్ కాలేజ్లో లేకపోతే చిన్న కాలేజ్లో ఇచ్చినాం అనుకో, ఆ కాలేజ్లోనే సీట్ వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఏమవుతుంది అంటే క్యాన్సిల్ అయిపోతుంది. సో నువ్వు అప్పుడు ఏం చేయలేవు, ఎట్లాంటి క్లెయిమ్ అనేది ఉంటుంది. సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు పోయి జాయిన్ కావాలి, జాయిన్ కాకపోతే ఈ సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది. సో మీరైతే అది గుర్తుపెట్టుకోరి. అండ్ ఆ ఒక్క మిస్టేక్ చేయకూరు, ఏంటంటే ఎక్కువ తక్కువ వెబ్ ఆప్షన్లు ఇద్దాం అనే థాట్ తోటి కాకుండా వెబ్ ఆప్షన్లు ఇచ్చేది క్వాలిటీ ఇవ్వండి. ఒకవేళ మీకు ఆల్రెడీ phase 1లో సీట్ వస్తాయి, phase 1లో సీట్ రానోళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీరు కూడా మంచి కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ లోపల ఇంక్లూడ్ చేసుకోరి. అండ్ మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు, రెగ్యులేషన్స్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.